ఓం సాయిరామ్. చూడండి, మీ నాభి చక్రలోనే మీ బొడ్డులోనే మీరు ఆయిల్ పెట్టి చాలా డిసీజెస్ క్యూర్ అయిపోతుంది. హార్మోన్స్ ఎప్పుడైనా ఇంబ్యాలెన్స్ అవుతుందంటే బొడ్డలో ఆల్మండ్ ఆయిల్, బాదాం ఆయిల్ పెట్టండి. ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంది, తులసి నూనె పెట్టండి. మీకు హార్ట్ లో సర్క్యులేషన్ సరిగ్గా లేదు, హార్ట్ లో ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే ఆవాలు నూనె ఉంటది కదా, అది బొడ్డలో పెట్టు. మీకు ఫేస్ మీద అస్సలు గ్లో వస్తలేదంటే రోజ్ ఆయిల్ 3 చుక్కలు పెట్టండి. మీకు బ్రెయిన్ సరిగ్గా పని చేసలేదు, వీక్ ఫీల్ అవుతుందంటే రోజ్ మెరీ ఆయిల్ 3 చుక్కలు పెట్టండి. మీకు జాయింట్ పెయిన్స్ ఉంది, బ్యాక్ పెయిన్ సివియర్, నెక్ లో చాలా పెయిన్ ఉంది, లేకపోతే ఫీమేల్ కి చాలా పీరియడ్ లో పెయిన్ ఉంటది కదా, అప్పుడు నువ్వులు నూనె ఉంటది కదా, ఆ నువ్వుల నూనె పెట్టండి బొడ్డలు. గ్యాస్, బ్లోటింగ్, సివియర్ కాన్స్టిపేషన్ ఉంటే హింగు ఉంటది కదా, హింగు ఆయిల్ లేకపోతే హింగుది పేస్ట్ తయారు చేసి నా బొడ్డలో పెట్టండి. చూడండి, మీకు గ్యాస్ కూడా పోతుంది, కాన్స్టిపేషన్ కూడా క్లియర్ అయిపోతుంది. కళ్ళులో చాలా వీక్నెస్ ఫీల్ అవుతుంది, లేకపోతే ఏదైనా క్యాట్రాక్ వస్తుంది, ఏమైనా వస్తుంది అనుకోండి, ఆవు నెయ్యి ఉంటది కదా, అది బొడ్డలో పెట్టండి. సివియర్ యాసిడిటీ అవుతుంది, చాలా ఛాతీలో బర్నింగ్ అవుతుంది, థ్రోట్ లో కూడా బర్నింగ్ అవుతుంది, స్టమక్ లో కూడా చాలా బర్నింగ్ అవుతుంది అంటే నాభిలో బొడ్డలో మీరు మంచిగా ఆవు నెయ్యి, ఆవు నెయ్యి పెట్టండి. తొందరగా రిజల్ట్ వస్తుంది. డిప్రెషన్ ఉంది, టెన్షన్ ఉంది, చాలా స్ట్రెస్ ఉంటుందంటే రోజ్ ఆయిల్, బొడ్డులో రోజ్ ఆయిల్ లేకపోతే రోజ్ వాటర్,